అయ్యో వచ్చిల్లా అండి, మీకు నేనేం చెప్పినా పొద్దున్నే గుడికి వెళ్దామని చెప్పినా కదా, అయినా మళ్ళీ తాగడానికి వెళ్ళిల్లా. గుడికి ఎందుకే? ఆ దేవుడు నాకు ఏం మంచి చేసినాడు గుడికి పోవాలి? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారండి? ఇవాళ మంచి రోజు, తాగకండి, గుడికి పోదామని ముందే చెప్పినా కదా, అయినా నా మాట వినలేదా? నన్ను ఉర్రియాకే. ఆ డ్రెస్సింగ్ టేబుల్లో పైసలు పెట్టినా, ఫస్ట్ పైసలు తీసుకురాపో నువ్వు. అరే మళ్ళీ పైసలు ఎందుకండి? ఆల్రెడీ ఒక బీర్ తెచ్చుకున్నారు కదా, మళ్ళీ పైసలు దేనికి అడుగుతున్నారు? నన్ను పొద్దునే ఉర్రియాకు. నీకు అన్నీ చెప్పరా? లేకిడి ముఖం దానా చెప్పించే చక్కగా పోయి పైసలు తీసుకురాపో. అయ్యో దేవుడా. అత్తమ్మా. కోడలా? అయ్యో కొడుక, ఏంద్రా నీకు ఎట్లా బుద్ధి వస్తుందిరా? పొద్దున్నే తాగిన వారం మళ్ళా. అమ్మా నీకు అవసరం లేని ముచ్చటిది. నోట్లకి ఒక్క మాట వచ్చినా సీసా తలకాయ మీద వలుతుంది. లేకిడి ముఖం దానా నువ్వు పోయి దాంట్లో పైసలు తీసుకురాపో. సరే అండి, నేను డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను. మీరు ఫస్ట్ అయితే స్నానం చేసి కొంచెం ఏమైనా తినండి, డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను నేను. మెంటల్ ముఖం దానా ఉర్రియాకని చెప్పినా, స్నానం లేదు, టిఫిన్ లేదు, ఏది లేదు. ఆ డ్రెస్సింగ్ టేబుల్లో పైసలు లేదు, తీసుకొని రా, నేను పోవాలి బయటికి ఇప్పుడు. ఇగో ఉన్న వాస్తవం చెప్తున్నా అండి, ఆ కరెంట్ ఆయన వచ్చి కరెంట్ కట్ చేస్తా అంటున్నాడు, అందుకే డబ్బులు ఇచ్చేసిన. పిచ్చి ముఖం దానా, వాడు ఎవడే పిచ్చ ఊళ్ళో ఇంటికి వచ్చుడేంది, వాడు పైసలు అవ్వలేదు, నువ్వు ఇచ్చుడేందే వానికి? ఒక్క మాట నాకు చెప్పవానే వాడికి ఇంటికి వచ్చినప్పుడు. నేనే కట్టమన్నారా కొడుక? మరి వాడు కరెంట్ కట్ చేస్తానన్నాడు, మరి చీకట్టు ఉంటాం మరా మనం? అట్లా కాదే, ఇంట్లో మీ పెత్తనం మీద నాకు అర్థమైతలేదు. లేకిడి ముఖం దానా, నా గురించి నీకు తెలుసు కదా, తెలుసు కూడా వానికి పైసలు ఇస్తే ఇప్పుడు నాకు పైసలు కావాలి, ఎట్లా మరి? ఎక్కడ తీసుకొస్తావు పైసలు? అట్లా కాదండి, ఇప్పుడు పైసలు ఇస్తే మీరు ఏం చేస్తారు? పోయి మళ్ళీ తాగుతారు కదా, ఇప్పుడు తాగడానికే పైసలు అడుగుతున్నారు కదా, మీరు ఉంటే తాగుతారు కదా. లేకిడి మొక్కదానా బాగా మాట్లాడుతాను ఏంది? నీ అయ్య సొమ్ము తాగుతానా, నీ అవ్వ సొమ్ము తాగుతానే, నా పైసలు నీ తాగుతా ఏమైనా చేసుకుంటా, నువ్వు నన్ను అనేదానివైనా అనేయాలా? మధ్యలో మా అమ్మ నాన్న ఎందుకు తీస్తున్నారండి? మీరు మంచిగా ఉంటే వాళ్ళు ఏదంటే అది పెట్టేటోళ్ళు కదా, మీకు ఏం తక్కువ వేసినాక ఇట్లా చేస్తున్నారు? ఏందే నీ అయ్య జోలు తీస్తాడు, మొత్తం రేషం పొంగిపోతుంది. ఇగో నా ఇంటికి వస్తాడు బరాబరే, వాడు పెట్టే సొమ్ము వాడు. ఇంకొకసారి వాళ్ళ జోలు తీసినావు అనుకో, తలకాయ బల్లెంగా ముందే చెప్తానా. అదేనండి, మీరు తాగిన దిగేదాకా అనడానికి మా వాళ్ళని కలకగా దొరికింది కదా. ఏందైతే ఇప్పుడు మీ అయ్యవ్వకు భయపడాలా నేను వాళ్ళకు? ఇగో నీ అన్నగాడు, నీ అయ్యవ్వ, మీ వాళ్ళందరూ నాకు ఇగో నా బొచ్చుతోటి బరాబరే. నీ అవ్వ నిన్ను ఎప్పుడైతే చేసుకున్నాడో అప్పటి దరిద్రం పట్టింది, లేకిని ముఖం దానా. ఏమండి, మీరు తాగండి తిరగండి, మీ ఇష్టం ఉన్నట్టు చేయండి, కానీ మా వాళ్ళు ఏమనక ముందే వాళ్ళని ఏమనకండి. ఏందో ఇందాక పాప అనుకున్నట్టు ఎక్కువ మాట్లాడతాను. ఇంకోసారి నీకెందుకేమంటే అరుబావుడు నువ్వు? చెల్లె, అక్క ఫోన్ చేసి మాట్లాడినావా? మాట్లాడినా అన్న, అది గుడికి వెళ్దాం అనుకున్నదంట కానీ వెళ్ళలేదంట. ఎందుకు చెల్లె, ఎందుకు వెళ్ళారు గుడికి? నాకు ఫోన్ చేస్తే నేను తీసుకుపోతాను కదా. ఇక నీకు బావ గురించి తెలిసిందే కదా అన్న, నైట్ తాగి పొద్దున లేవలేదంట. ఈ పెద్దబాబు మారాడు చెల్లె, ఎప్పుడు చూసినా తాగుడు ఊళ్ళో తిరుగుడు తప్ప. ఆ చిన్న బాబు చూడు చక్కగా ఆర్మీ జాబ్ చేసుకుంటాడు, ఆయనే బావ అంటే. అసలు పెద్దోడా అట్లా బావ గురించి మాట్లాడు తప్పు కదా, ఆయనే చిన్నగా మారుతాడు. ఏందమ్మా నువ్వు కూడా అట్లా అంటావు? నాకు అర్థం కాక. ఇప్పుడు మాత్రం అని చెప్పి 4 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు మారలేదు. చెల్లె రాక ఎన్ని నెలలు అవుతా మన ఇంటికి? 6 నెలలు అవుతుంది. సరేరా పెద్దోడా, నువ్వు కోపానికి రాక ఒకరోజు అందరం పోయి చెల్లెని చూసొద్దాం. చేయమ్మా, నేను అయితే రాను వాళ్ళ ఇంటికి. పోతే మీరు పోలి ఆయన చూస్తే నాకు ఎట్లా కంపెనీ అనిపిస్తాను, నేను రాను వాళ్ళ చక్క. ఏంద్రా అన్న అట్లా అంటున్నావు? 2 బావలు ముద్దుల బామర్దివి నువ్వు. 2 బావలు 2 కళ్ళ లాంటి వాళ్ళు, వాళ్ళని మంచిగా చూసుకోవాలి కదా అన్న. చెల్లె 2 బావలు కళ్ళంటలు అన్నావు కదా, పెద్ద బావ ఏ కన్నా చెప్పు, ఆ కన్నా ఉడవీక్కుంటాయి. అబ్బో ఇట్లా మాట్లాడినా రేపు బావ అని చుట్టూ తిరుగుతారు. చెల్లె ఆ పెద్ద టాపిక్ తీయకు, నా కోడలు ఎడుతుంది, నా షాదీని షాప్గా పట్టుకుపోతా చుట్టూ పంప.